నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం స్థాపించింది. కూటమి ధాటికి వైసీపీ కేవలం 11 అంటే 11 సీట్లకే పరిమితమైపోయింది. కారణాలు ఏవైనా ప్రజలు వైసీపీని కాదని కూటమికి జై కొట్టారు. అయితే కూటమి ప్రభుత్వ పాలన ఎలా కొనసాగిస్తుంది, కొత్త ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందో తెలియాలంటే కనీసం ఒక 6 నెలలైన సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు వైసీపీ పార్టీ కూడా కూటమి ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయకపోవచ్చు. కానీ వైసీపీ పార్టీకి విమర్శలు చేసే అవకాశం కూటమి ప్రభుత్వమే కల్పిస్తే అప్పుడు విమర్శలు చేయకుండా ఎవరూ ఆపలేరు. జనసేన, టీడీపీ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? కొన్ని చిన్న చిన్న అంశాలు టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య దూరాన్ని పెంచుతుందా? అసలు ఆ చిన్న కారణాలు ఏంటి? టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య దూరం పెరగనుందా, లేదా టీ కప్పులో తుఫాను మాదిరిగా అక్కడితో సమసిపోనుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మనతోటి జనసేన నేత, వీర మహిళ సుజాత కాజా గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నేత, అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత, అధికార ప్రతినిధి మధుకర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం జనసేన వీర మహిళ నేత సుజాత కాజా గారితో మనం ఒకసారి మాట్లాడదాం. మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడుతూ మా అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్లు పెట్టాలి, డొక్కా సీతమ్మ యొక్క అన్నదానం గురించి అందరికీ తెలిసిన విషయం, ఆవిడ గురించి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టాలని మేము ఎప్పుడో చెప్పాము అని చెప్పి మరొకసారి పునరుద్ఘాటించారు. దానికి గల కారణం, ప్రధాన కారణం ఏంటంటారు? అదేవిధంగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే ఏంటి, జనసేన కార్యకర్తలు అయితే ఏంటి, ఈ పెన్షన్లు పంచే క్రమంలో కొంతమంది ఒకళ్ళకొకళ్ళు కీచులాడుకున్న వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. దీన్ని ఏ మాదిరిగా చూడాలంటారు? లక్ష్మీనాగ్ గారు, ముందుగా మీకు అలాగే అమ్మ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో ప్రస్తావించిన డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏదైతే ఉందో, ఇది ఎలక్షన్స్కి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఆలోచనని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇటు కూటమి ఏర్పడినప్పుడు ఒక కమిటీ వేశారండి. కమిటీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అన్నది అంతకుముందు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రన్ చేశారు. కాబట్టి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరిస్తాం అని చెప్పి అదే మాట చెప్పడం జరిగింది. అంతేకాని డొక్కా సీతమ్మ అనే పేరుని మేము పెట్టమని టీడీపీ వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. పైగా ఆ పథకం ప్రారంభం కావడానికి ఇంకొక 100 రోజుల సమయం ఉందండి. ఖచ్చితంగా అప్పుడు అన్నా క్యాంటీన్ అన్న పేరు ఉంటుంది, డొక్కా సీతమ్మ క్యాంటీన్ అన్న పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ జనసేనకి సంబంధించిన నాయకురాలు కాదు, అలాగే ఏ పార్టీకి రాజకీయాలతో సంబంధం లేని ఒక సమాజం కోసం పాటుపడిన, ఆకలి తీర్చడం కోసం అన్నం పెట్టిన ఒక గొప్ప మహిళ. ఏంటంటే ఎన్నో సౌకర్యాలు ఉన్న ఈ రోజుల్లో అన్నదానం చేయడం వేరు, ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కట్టెల పొయ్యి మీద వండుతూ అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకి వచ్చిన ఆకలితో వచ్చిన అన్నార్థులకు కూడా ఆవిడ ఆ టైంలో లేచి తనే స్వయంగా వంట చేసి పెట్టి ఎన్నో లంక గ్రామాలు మునిగిపోతున్న బాధితులకి ఆవిడ ఆకలిని తీర్చిన ఒక అన్నపూర్ణమ్మ. అటువంటి ఒక వ్యక్తి పేరును ప్రతిపాదించడం అనేది చాలా నిజంగా గొప్ప విషయం అండి. ఆ విషయాన్ని టీడీపీ వాళ్ళు కూడా కాదనరని మేము అనుకుంటున్నాం. కాదని వాళ్ళకి దానిలో ఎటువంటి భేదాభిప్రాయం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించింది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, టీడీపీ నాయకులు కానీ అందరూ ఆమోదిస్తారు. ఎందుకంటే అందరి మనిషి ఆవిడ, కులం చూసో మతం చూసో పార్టీకో సంబంధించిన మనిషి కాదు. కాబట్టి ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ అన్న పేరు, అలాగే డొక్కా సీతమ్మ క్యాంటీన్ అన్న పేరు రెండు ఉంటాయండి. గతంలో ఇప్పుడు మీ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లను ఏదో పెడతామన్నారు. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా దాని గురించి నిన్న మాట్లాడేటప్పటికి కొంతమందికి అనుమానం వస్తుందన్నమాట. ఎందుకు, ఏం జరుగుతుంది? దానికి తోడు రీసెంట్గా మీరు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, అదేవిధంగా నారా లోకేష్ గారి బొమ్మ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారిది లేదంటూ
కొంతమంది మాట్లాడిన మాట సోషల్ మీడియాలో మనం చూసాం. వాట్ ఈజ్ వాట్ అనేది ఏంటనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ కూటమిలో వరకు పెద్దవారి వరకు వెళ్ళలేదో వెళ్ళిందో తెలియదు, కానీ మనకి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే అది రేపొద్దున మీ కూటమికి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా అధిగమిస్తారని నేను అడుగుతున్నాను. కూటమి ఏర్పడుతుంది అని పవన్ కళ్యాణ్ గారు 2021 జనసేన ఆవిర్భావ సభ ఏదైతే ఉందో ఇప్పటంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నారు సార్. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన నైట్ నుంచే వాళ్ళకి వైసీపీ వాళ్ళ మాది పరాజయం కన్ఫర్మ్, ఈసారి ఓడిపోబోతున్నాం అని వాళ్ళకి అర్థమైపోయింది సార్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేకపోతే కనుక భారీ మెజారిటీతో కూటమి గెలుస్తుంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి అదేమీ ఎవరు పవన్ కళ్యాణ్ గారు అన్నారనో వాళ్ళు ఊహించుకుని భయపడిందో కాదు సార్, అది ఖచ్చితమైన లెక్కలు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ గెలిచిన చాలా సీట్లలో, చాలా అంటే దాదాపు 110 పైగా స్థానాల్లో 2000, 3000, 1500 అటువంటి చిన్న చిన్న మార్జిన్స్ అనమాట. అంటే అటు టీడీపీ జనసేన ఓట్లు చీలిపోయి ఆ మార్జిన్ తోటి వీళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఈ రెండు కలిస్తే మనం పరాజయం ఖాయం అని తెలుసుకున్న నాటి నుంచి ఎలక్షన్స్ అయ్యే ముందు రోజు వరకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సార్. ఒక భగీరథ ప్రయత్నం కంటే విపరీతంగా ప్రయత్నం చేశారు. కూటమి పొత్తుని చెడగొట్టాలని చాలా ప్రయత్నం చేశారు సార్. చెయ్యని ప్రయత్నం లేదు, తిట్టించిన నోరు లేదు, బయటకు వచ్చి విమర్శించిన నాయకులు లేరు. అటు కార్యకర్తల దగ్గర నుంచి చోటామోటా నాయకుల దగ్గర నుంచి డైరెక్ట్గా అధినేతల వరకు చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు మొత్తం అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చివరి పేటీఎం కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళు అదే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాన్ని మేము అంతే బలంగా కార్యకర్త వరకు అంటే బాగుంటుంది. మళ్ళీ పేటీఎం కార్యకర్త అంటంలో ఏంటి మొత్తం చివరి కార్యకర్తని ఖచ్చితంగా అనొచ్చు సార్. ఎందుకంటే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వారు ప్రభుత్వ ధనాన్ని వారి కార్యకర్తలకి ఎలాగ పంచిపెట్టారో, ప్రజల సొమ్ముని ఎలా పంచిపెట్టారో తెలుస్తుంది. పేటీఎం కార్యకర్తలు మా కూటమిలో మేము ఫ్రీగా మేమే డబ్బులు పెట్టుకుని పార్టీ కోసం పనిచేస్తాం సార్. జనసేనలో ఖచ్చితంగా కాదు సార్, జనసేన అన్నదే పేద పార్టీ. జనసేనకి డబ్బులు ఇచ్చి పని చేయించుకునే అంత డబ్బులు మా పార్టీ దగ్గర లేవు, కానీ డబ్బులు ఆశించి పనిచేసే వాళ్ళు జనసేనలో కూడా లేరు. మళ్ళీ మాట్లాడతాం. మనతో టీడీపీ నేత విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు, నా వాయిస్ వినపడుతుందా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్, ఒక పక్క కూటమి దూకుడుగా ముందుకు వెళుతుంది, మరి మీరు ఎవరైతే పెన్షన్లు ఎవరికైతే ఇద్దామనుకున్నారో అవన్నీ టెన్షన్గా అందరికీ 1వ తారీఖు 2వ తారీఖులోనే ఆల్మోస్ట్ అందరికీ అందజేసిన పరిస్థితి. సచివాలయ సిబ్బందితో మీరు అన్నట్టుగానే ఎవరైతే వాలంటీర్ ఇన్వాల్వ్ లేకుండా చేపించారు. అయితే దీనిలో భాగంగా తీసేసిన వాలంటీర్లు తీసుకుంటారో లేదా అనేది తెలియదు, కానీ ఉన్న వాలంటీర్లకి ఎటువంటి జాబులు ఇవ్వబోతున్నారు అది పాక్షికంగా సంక్షిప్తంగా చెప్పండి. బట్ ఈ రోజుది ఏంటంటే టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి మధ్య చెదురుమదురు ఘటనలు జరిగినాయని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని అలవలు చిలవలుగా అవుతుందా, లేదంటే నిజంగానే ఏమన్నా వాళ్ళ మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? దీన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? ప్రధానంగా ఏంటంటే మంగళగిరిలో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెన్షన్లు పంచిపెడతాకి వెళ్ళిన దగ్గర కొన్ని బ్రౌచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రౌచర్స్లో పవన్ కళ్యాణ్ గారి బొమ్మ లేదు అని చెప్పి కొంతమంది అంటున్నమాట. ఈ సినారియో మొత్తాన్ని మీరు ఏ రకంగా చూడాలి? కలిసే ముందుకెళ్తారా? ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? సుజాత గారు స్టూడియోలో ఉన్నారు. రైట్. రాష్ట్రంలో అనేక సంఘటనలు పెను మార్పులకి పరిష్కారాలకి తరలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందా, ఎలా చేసిందా అనేది ఒక పార్ట్ అయితే, మా కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్రం. అయితే ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో దాని ఆల్మోస్ట్ 15-16 రోజుల్లోనే అమలే తీసుకొచ్చాం. గతంలో వాలంటీర్ల పేరుతో భారీగా పంచుతామని చెప్పేసి మీ ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో అని చెప్పి ఎండలు నిలబెట్టి పాపం చివరి 32 మంది కూడా చనిపోయారు. ఇంత భారీగా ఇబ్బంది పడిన ప్రజల్ని ఒక్క రోజులో
95% పైచిలుకు సచివాలయ సిబ్బందితో టాస్క్ లాగా చేయటం వల్ల బ్రహ్మాండంగా ఆ సమస్య సక్సెస్ అయింది. సో సమిష్టిగా చేయటం వల్ల ప్రభుత్వ జవసత్యాలు, ప్రభుత్వ బలాన్ని చూశారు. అయితే దీన్ని ఎన్ని రకాలుగా చూసినా తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా స్పష్టంగా క్లియర్ గా ఉన్నాం. నేను చాలా క్లియర్ గా రాష్ట్రపతి కూడా చెప్తాను, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అదొక బాండింగ్. దాంట్లో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి మా యువ కమిటీలు ఉన్నాయి. దీన్ని ఎవరో గతంలో మేము ఓడిపోవడానికి ఎంత ప్రయత్నం చేసి బ్లూ మీడియా, అదేవిధంగా కొంతమంది పేటీఎం బ్యాచ్ చేసిన ప్రయోగాలు చాలా ఉన్నాయి విడగొట్టడానికి. సింగిల్ గా రండి, సింపుల్ గా రండి, మీరు కలవద్దండి, మీరు వాళ్ళతో కలిసేది ఏంటి అని ఇది కూడా మనం ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా మీ మాటకు ఒక్క మాట కట్టొచ్చా చౌదరి గారు, చిన్న మాట అడ్జస్ట్మెంట్. బ్లూ మీడియాతో పాటు కొంతమంది ఎల్లో మీడియా కూడా మీరు కలిసి ఉన్నట్టు లేదుగా ఉన్నట్టుగా బయట వినికిడి ఉన్నారా లేరా? అలాంటి మీడియా ఉందా లేదా మీ దగ్గర? సార్ మాకు ఏ మీడియా లేదు తెలుగుదేశం పార్టీకి. మాకు సాక్షి పేపర్ లేదు, సాక్షి టీవీ లేదు. ఉన్న మీడియాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా ఉంటే చెప్తే వస్తే రాసిచ్చేస్తాం మేమే. ఈ మీడియా మీకే రాసిచ్చేస్తాం, యావత్ వస్తుంది. ఎవరో మాకు అనుకూలంగా రాసుకున్నారు ఆ మీడియాకి వస్తారు, వాళ్ళకి ఓనర్లు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. అంతేగాని ఎవరో నయనానందం కోసం లేదంటే సైనానందం కోసం మాట్లాడే మాటలు మేము వినదలుచుకోవాలి. మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి మా రాష్ట్ర పెద్దలు, రాష్ట్ర నాయకులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు. అసలు మాకు సమస్యలే లేవు. ఇదిగో తోక అంటే అదిగో ఒప్పుకుంటే నాకు అర్థం కాలేదు. ఎవరో ఏదో ఎక్కడో వాసన వచ్చిందని చెప్తే దాన్ని ఏదో బాంబు వేశారు, మళ్ళా న్యూట్రిన్ బాంబు అయిపోతారు అంటే అదేమంటారు, చిరువు చిరువు కథలు రాయడానికి మనకు వస్తాయి తప్ప దీనివల్ల ఏ ఉపయోగం లేదు. ఆ కథలు రాసుకుని ఏదైనా వాళ్ళు సినిమాలు తీసుకోమని చెప్పండి. కానీ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య దూరితే నష్టపోయేది వాళ్ళే. ఇలాంటి తక్కువ మార్గధికారులకు చూసేసాం, ఎలా బాండింగ్ విడగొట్టాలని ప్రయత్నం చేశారు. ఏదో రక్షణ కులపిచ్చి పెట్టారు, అదే పెళ్లిళ్ళు అన్నారు, అవినీతి అన్నారు, ఎన్నే చెప్పారు. అన్ని జనాలు నమ్మలా. ప్రధానంగా కొంతమంది అనే మాట ఏంటంటే సార్, ఔత్సాహికులు అనుకోండి, సామాన్య ప్రజలు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, జనసేన కొంతమంది కార్యకర్తలు అనుకోండి, ఎవరైనా డొక్కా సీతమ్మ గారి మాటని ఎందుకు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నేతలు కానీ నోటేమంటే ఎందుకు రావడం లేదు, ఓన్లీ అన్నా క్యాంటీన్ అనే ఎందుకు అంటున్నారు అని పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా డొక్కా సీతమ్మ గారి విశిష్టత గురించి మరొకసారి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అంతకుముందు ఉన్న టీడీపీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ తెలవదా? ఇది వాళ్ళు అడిగే ప్రశ్న. చాలా మంచి ప్రస్తావనే. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారి గురించి నేను కూడా కథలు చదివాను. బ్రిటిష్ ప్రధాని పిలిచి ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకొని ఫోటో దిగారు, సత్కరించారు. చాలా మంచి వ్యక్తి. అవన్నీ మనమేమి రాజకీయాల రంగు ఆమె పొలదలుచుకోవాలి. మా నేత బాగా బ్రహ్మాండంగా ఆకలేని వాళ్ళందరికీ కూడా ఆనందం పెట్టింది. సో మేము మా ఎన్నికల ప్రణాళికలో అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెప్పిస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచింది. దాంట్లో మాకే వివాదాలు ఏమి లేవు. డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళు అంటే ఎన్నికల ప్రణాళిక మీది టీడీపీది విన్నప్పుడు విడిగా ఉన్నప్పుడు ఓకే, ఇద్దరు కలిపి డొక్కా సీతమ్మ గారు స్ఫూర్తితో అన్నగారి స్ఫూర్తితో అని ఇద్దరు పేర్ల మీద ఏదో ఒక పేరు కలిపి పేరు పెట్టి మేనిఫెస్టోలో పెట్టారు కదా. లేదు సార్, ఎన్నికల ప్రణాళికలో మేము ఎక్కడా ప్రస్తావించలేదు. ఎన్నికల ప్రణాళికలో ఆమె గురించి మాట్లాడుండొచ్చు, ఆ గొప్పతనం గురించి చెప్పచ్చు, తప్పు కాదు కదా. ఆమె చేసిన మంచి పని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడిన తర్వాతే ఆవిడ గురించి మెజారిటీ% గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. ఉండొచ్చు, సంతోషమే. గూగుల్ చర్చించడమే కాదు కానీ ఆమె చేసిన మంచి కార్యం అది. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేనప్పుడు 10 మందికి అన్నదానం చేసిందంటే గ్రేట్ పర్సన్. విషయం కాదు డొక్కా సీతమ్మ గారి గురించి. ఆమె గురించి అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆవిడ గురించి. బ్రిటిష్ ప్రధానమంత్రి పిలిపించారు, ఆమెని పిలిపి సత్కరించారని అర్థం చేసుకోండి. ఆవిడకి చాలా చెప్పి ఆవిడకి కూడా దిగారని అర్థం చేసుకోండి. అప్పట్లోనే ఒక వెలిగింది మహాతల్లి. ఎందుకంటే అంత గొప్ప మనస్తత్వం ఎవరుకుంటా చెప్పండి. అంత గొప్ప ఆవిడ. ఆమె చేసిన దానం చిన్నదానం కాదు. ఇంట్లో తనకు లేకపోయినా కూడా 10 మందికి సాయం చేసిన వ్యక్తి ఆవిడ. కాబట్టి అసలు మనం తప్పుగా మాట్లాడడానికి లేదు. అయితే డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలా, అన్నా క్యాంటీన్ పెట్టాలా వివాదం మాకు లేదు. ఇక్కడ డొక్కా సీతమ్మ అన్నా క్యాంటీన్ పెట్టదని ఎవరు అంటలేదు. ఆవిడ పేరు కూడా దానిలో ఇంక్లూడింగ్ చేయాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. సరే, ఎవరో అభిప్రాయాలు చెప్పడం తప్పలేదండి, దాన్ని మనం వ్యతిరేకంగా ఉండట్లేదు. కానీ కన్సిడర్ చేయాల్సింది అధిష్టానం. సో బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు కూర్చొని మాడుకుంటారు అవసరం పెట్టాలా ఉందా, లేదా ఇంకో పేరు పెట్టాలని. మా పేర్లు వివాదం లేదు. మేము జనానికి సహాయం చేయదలుచుకున్నాము, జనానికి ఆకలి తెచ్చాలనుకున్నాము, ఆకలి తీరుస్తున్నాము. ఏ అన్నా క్యాంటీన్లు పేదవాడికి న్యాయం చేసిందో అదే అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశారు, పగలు కొట్టారు,
అది వేరే అంగళ్ళుగా వ్యాపారులుగా మార్చేసుకున్నారు. అవి నేను పేదోడితో యుద్ధం చేస్తాను పేదోడి కడుపు మీద కొట్టిన వ్యక్తి గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి. అటువంటి నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేసి పద్ధతికి అన్నం పెడుతున్నా ఉంటే పేదవాడు కానీ ప్రజలు ఆనందపడుతున్నారు. కాబట్టి పేరు ప్రస్తావన అనేది మాకు సమస్య కాదు. ఏదైనా వస్తే పెద్దలు కూర్చొని మాడుకుంటారు కానీ మా టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో అన్ని కూడా రానున్న రోజుల్లో అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తమ గొప్ప మనసును చాటుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో ఏదైతే ఉందో ఆయన పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్ప మనసును చాటుకున్నారు. దాన్ని ఎవరు కాదంటలేదు. ఓకే, అక్కడ పెడితే సరిపోతుందా? ప్రోటోకాల్ సంబంధించి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి వారి బొమ్మను కూడా యూజ్ చేస్తారా, లేదంటే ఓన్లీ లోకేష్ గారి బొమ్మ ఒకటే ప్రొజెక్ట్ చేసుకుంటారా అని కొంతమంది జనసేన కార్యకర్తలు అంటున్నారు. మరి వైసీపీ కార్యకర్తలు కూడా కొంతమంది అడుగుతున్నారు, ఏంటంటే జనసేన కార్యకర్తలు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. నేను మొదట చెప్పేటప్పుడు చెప్పాను, కుటుంబంలో ఏదో కారణాలు చూపించి వివాదం పెట్టాలని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మెయిన్ గేమ్ లో మేము పడదలుచుకోలేదు. వాళ్ళకి మెయిన్ గేమ్ వాళ్ళు వాడుకోమని చెప్పండి, ప్రజలు నిర్ణయించుకుంటారు ఉండాలా వద్దా అనేది. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మాకు ఫోటోలు పిచ్చి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాగుల మీద, చిక్కీల మీద, చాకరీల మీద బొమ్మలేసి పిచ్చి మాకు లేదు. మేము సర్కారు వారి ముద్రతోనే ముందుకెళ్తాము. అవసరమైన చోటే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు ఫోటోలు పెడతారు, బీజేపీ వాళ్ళు కూడా ఫోటోలు పెడతారు. మాకు ఈ ఫోటోలు పిచ్చి లేదు. మాకు రాష్ట్ర పరిపాలన ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రంలో ఇబ్బందులు పరిష్కరించుకోవడం కోసం లాంటి ఆర్డర్ కానీ ఈ రోజు దాని మీద కసరత్తు చేస్తాం కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు మీకు దూరంగా ఉంటాం. మాకు అవసరం కూడా లేదు. పేర్లు అంటారా, పేరు పెద్ద నిర్ణయిస్తారు, వాళ్ళకి అవసరం అయితే మార్చుతారు, లేదా పెట్టుకుంటారు. ఆ పేర్ల మీద కూడా మాకు సమస్య కూడా కాదు. కాబట్టి మేమంతా ఒకే మాట మీద కలిసి కట్టుకుంటుంది కదా. కాబట్టి మాలో లొక్కలొక్కలు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని, టీకప్పులు తుఫానని అనేక అభాండాలు వేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం కళ్ళు కాల్చి బాధ పెడతామని ప్రకటిస్తుంది. ఓకే, మనతోటి మధుకర్ గారు ఉన్నారు, వైసీపీ నేత, అధికార ప్రతినిధి. మధుకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ మధుకర్ గారు. ఓకే మధుకర్ గారు, మళ్ళీ వస్తాను. మీ సిగ్నల్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఫోన్ ద్వారా అందుబాటులో మనకి అక్షర్ సత్యం గారు వస్తారు. అక్షర్ సత్యం గారు కూడా వస్తారు. ఆయన కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా తీసుకుందాం. ఇలా మనం ఒకసారి సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, చౌదరి గారు మాట్లాడింది విన్నారు, మీరేమంటారు? ఖచ్చితంగా అండి, మా నాయకులు ఎవరైతే కూటమిలోని నాయకులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ నాయకులు కానీ, ఖచ్చితంగా వీరు గెలిచిన దగ్గర నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రోజు 10 గంటలకు పైగా తన శాఖల మీద సమీక్ష చేయడం, అలాగే అధికారులను పిలిచి అంతకుముందు ఆ వ్యవస్థలో జరిగిన తప్పులు ఏమున్నాయి, అవి అలాగే అవినీతి ఏం జరిగింది అవన్నీ బయటకు లాగడం, ఈ పనిలో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు. అలాగే అట్ ద సేమ్ టైం వర్షాకాలం కాబట్టి ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయి. తాగునీటికి సంబంధించిన శాఖ కూడా, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, అలాగే ఎన్నో రకాలుగా ఆయన చేస్తున్న అటవీ సంపదను, అటవీ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. కాబట్టి అటవీ శాఖలో ఎటువంటి దోపిడీలకి, ఎవరన్నా దొంగతనానికి పాల్పడ్డా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం, అలాగే తను తీసుకున్న ప్రతి శాఖలో కూడా ఆయన పర్యవేక్షణ చేస్తూ బిజీగా ఉన్నారండి. ఇటు నాదెండ్ల మనోహర్ గారు చూసుకుంటే మనం చూసాము, కొన్ని కోట్ల కుంభకోణాలను ఆయన వెలుగు తీస్తున్నారు. రేషన్ కి సంబంధించిన కొన్ని కుంభకోణాలు జరిగితే సీజ్ చేయించడం కూడా జరిగింది. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, మా నాయకులు అందరూ, అలాగే అటు టీడీపీ లోకేష్ గారు కూడా సమీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరికి వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి ప్రజలకు ఎంత సేవ చేద్దాం, ఈ పరిపాలన ఇంకెంత బాగా అందిద్దాం అనే తపనతోటే ఉన్నారు తప్ప ఇటు మన బొమ్మ వేసారా, మన బొమ్మ వేయలేదా, ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ చిన్న కింద స్థాయి చర్చలు జరుగుతాయి కానీ పెద్ద స్థాయి నాయకుల వరకు వెళ్ళాలంటే వాళ్ళంతా కలిసే ఉన్నారు. ఓకే సుజాత గారు, మళ్ళీ విత్ ఇన్ టైం కొన్ని నిమిషాల మీ దగ్గరికి వస్తాను. మనతోటి వైసీపీ నేత, అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు. మధుకర్ గారితో మాట్లాడతాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, సిగ్నల్ పర్ఫెక్ట్ గా ఉందా మీ దగ్గర? ఏంటి వచ్చి వెళ్ళిపోయారు బయటికి? బాగుంది సార్, బాగుంది. ఓకే మధుకర్ గారు, మీరు ఇందాక చౌదరి గారు మాట్లాడింది విన్నారు. మనది ఈ రోజున కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి సార్. ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, జనసేన అధికార ప్రతినిధికి మరియు అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి ఇరువురికి నా నమస్సమాంజలి తెలియపరుచుకుంటున్నాను సార్. జరుగుతున్నటువంటి తరుణంలో ఒకసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ కూటమి ఏర్పడినటువంటి గవర్నమెంట్
ఫస్ట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో జరిగినటువంటి అవకతవకలు మేము చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మీరు ఇరువురు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇద్దరు మధ్యన చిచ్చుముళ్ళు వేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రజలు మీకు మ్యాండేట్ ని కట్టబెట్టడం జరిగింది. ఇక్కడ మీరు ఇరువురు కలిసి ప్రజల్ని మెప్పించాల్సిన బాధ్యత మీది. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ వీర మహిళ, జనసేన వీర మహిళే టీడీపీ వాళ్ళు మమ్మల్ని పంచిట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని నుంచొని ఇట్లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వీడియోస్ బయటకు వచ్చినాయి మన దగ్గర. ఇప్పుడు ఏదో మేమేదో చూపించడం కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు మనస్పర్ధలు ఉన్నాయా, మనస్పర్ధలు లేవా, మీరు పాజిటివ్ గా ఉన్నారా, నెగిటివ్ గా ఉన్నారా, మేము మీ దగ్గరికి వచ్చి పెట్టాలి మాకేముంటది. ఈ వీడియో చూడండి సార్, మీరే మాట్లాడేది కానీ ఏం సార్? ఓకే మధుకర్ గారు, మీకు పెడతాను. ఒకటి మధుకర్ గారు, చిన్న చెదురుమదురు ఘటనలు అనేవి ఒక చిన్న కుటుంబంలోనే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఒక అభిప్రాయం లేనప్పుడు ఎక్కడ చెదురుమదురు ఘటన జరిగి ఉండొచ్చు. ఇక్కడ చూడాల్సింది మీరు మధుకర్ గారు, ఇక్కడ మీరు చూడాల్సింది ఎవరికైతే వెళ్లాల్సిన పెన్షన్లు అందరికీ వెళ్ళినయా, పెన్షన్లు ఎవరికన్నా ఆగినాయా, వీరిద్దరూ అనుకోవడం వల్ల ఎవరికన్నా ఆగిపోయినాయా, అది కదా ఆలోచించాలి. ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు కూటమికి ధన్యవాదాలు. ఓకే, నేనేమన్నానంటే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంది, మీరు చెప్పింది ఏంది, ఈ ఇరువురు కలిసి ఉంటారా విడిపోతారా, దాన్ని చిచ్చుముళ్ళు పెట్టాల్సిన వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తారని మాకు అవసరం లేదు. ఎలక్షన్ ముందు విడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి, పనిచేయడం కూడా ఉన్నాయి. ఆ రిలేషన్ ఎంతవరకు మనకందరికి తెలిసిన విషయం. ఇక్కడ నేను చెప్పలేదంటే, ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు కొనసాగిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది మన గారు పేరు ప్రపోజల్ పెట్టింది మన పవన్ కళ్యాణ్ గారు. మళ్ళా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ఇంటర్నల్ మీటింగ్ లో జనసేన ఉన్నటువంటి ప్రభుత్వం మేం కట్టే ట్యాక్సులు మీ పేర్కొనేది ఏంది? ఓకే, మీ వాయిస్ కొంచెం క్లమ్జీగా ఉంది, అక్కడ సిగ్నల్ దగ్గర మీకు వీక్ ఉన్నట్టు. మళ్ళీ వస్తా మధుకర్ గారు, మీరు కొంచెం ఏమన్నా వెహికల్ ఏమన్నా కొంచెం వీలైతే ఒక 5 నిమిషాలు ఎక్కడన్నా కొంచెం మీరు పక్కకి ఆపితే సిగ్నల్ ఉన్న దగ్గర కొంచెం సిగ్నల్ బాగా వచ్చింది. ఎస్ మనతోటి అక్షర్ సచిన్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సచిన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ అందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. కార్యకర్తలకి ఏదో జరుగుతుందని సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వస్తున్నాయి, ఆ వీడియోల గురించి మీరు ఎలా చెప్తారు? గట్టిగా మాట్లాడమండి సార్. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నదే, కొంచెం గట్టిగా మాట్లాడండి కొంచెం. రైట్, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నదే లేదా తెలుగుదేశంతో కలిసి అధికారంలోకి వచ్చింది, బ్యానర్ల పక్కన ఫోటోలు వేసుకోవడం కోసం, లేదా పవన్ కళ్యాణ్ గారు మామగారికో అక్కగారికో టీవీకి పేర్లు వేసుకోవడం కోసం ఆయన పార్టీ పొత్తు పెట్టుకోలేదు, తెలుగుదేశంతో కలిపి పోటీ చేయలేదు సార్. ఆయన లక్ష్యం ఏంటంటే, పొత్తు ఎందుకు పెట్టుకున్నాడంటే, ఆయన క్లుప్తంగా చెప్తా, రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన కావచ్చు, అరాచక పాలన అంతం చేయాలి అనేది ప్రధానమైన ధ్యేయం అయింది. తర్వాత ఒక వ్యవస్థలో చచ్చిపడిపోయిన వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఈ లక్ష్యం కోసం ఈ 2 లక్ష్యాలు సాధించాలంటే తన పార్టీ పునాదులు వేసుకుని తనకు దాన్ని నిరూపించుకోవడం కోసం తను ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే వ్యవస్థ ఇంకా తన వ్యవస్థాగతంగా నిర్మాణం కాలేదు, దానికోసం పొత్తు పెట్టుకోవాలి అని పొత్తు పెట్టుకున్నారు సార్ తెలుగుదేశం అంతో. ఆ లక్ష్యంతో పొత్తు పెట్టుకుని ఎప్పటిలో ప్రకటించిన కానించి వైసీపీ పార్టీ కుట్రలు పన్నుతూనే ఉంది, విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ కంటే కూడా అక్షర్ సత్యం గారు ఒక మాట, ఇక్కడ వైసీపీ పార్టీ కుట్రలు పన్నింది అంటానికి ఎన్నికలకు ముందుకు రకరకాలుగా ఉంటే దానిలో ఏమైనా నిజాలు ఉండొచ్చు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ జనసేన కార్యకర్తలను నేరుగా టీడీపీ కార్యకర్తలు వాగ్వాదం చేసుకున్న వీడియోలు మనం కూడా చూసాం. దాన్ని వైసీపీకి ఎలా ఆపాదిస్తారు?
అంటే జనసేన కార్యకర్త నేను మొత్తం అందరిని నిష్పక్షపాతంగా ఉంటామని చెప్పుకుంటూ వస్తున్నా. దయచేసి గిట్లీ అని చెప్తే అర్థం కాలేదు, కొద్దిగా టైం 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి. ఎక్కువ విమర్శలు తట్టుకుని ఆయన పోటీ చేశాడు, పొత్తులో గెలిచింది, అద్భుతమైన విజయం సాధించారు, అందులోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారి మధ్యన పవన్ కళ్యాణ్ గారి మధ్యన మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఒకరికొకరు సర్దుకుపోతున్నారు అనేది నిరూపితం అయింది మొన్నటి వరకు. అయితే ఇటీవల వస్తున్న పరిస్థితులు అయితే దాన్ని వైసీపీకి ఆపాదించిన అవసరం లేదు. మీరు అన్నట్టుగా వాస్తవాలు కూడా అదేంటంటే, ప్రభుత్వం నుంచి ఇది సంక్షేమ పథకాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫోటో లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఫోటో మాత్రమే వేయడం ముమ్మాటికి తప్పు. ఎందుకంటే పక్కన ఉన్న కర్ణాటకలో కానీ ఆ పక్కన ఉన్న తెలంగాణలో కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటోలు వేసుకుని ఏ మీటింగ్కి వెళ్ళినా డిప్యూటీ చీఫ్ ఢిల్లీ వెళ్తే ప్రధానమంత్రితో సహా డిప్యూటీ సీఎంలు కలుస్తున్న పరిస్థితుల్లో ఆ 2 రాష్ట్రాలతో ఆంధ్రాలో ఉన్న దాన్ని కంపేర్ చేస్తారు. మరొక పక్కన మన పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు పెట్టిన ప్రతి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు పంపించేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం ముమ్మాటికి తప్పు. సపోజ్ మోడీ గారితో వెళ్తున్నారు, మోడీ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేకపోవడం తప్పు. ఎందుకు తప్పు అంటే కర్ణాటకలోని తెలంగాణతో కంపేర్ చూస్తాం కాబట్టి ఇవన్నీ తప్పులు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వానికి. అయితే ఈ తప్పులను పట్టించుకునే విధంగా పవన్ కళ్యాణ్ ఉండడు. ఆయన ఏదో ఫోటోలు ముందే చెప్పారు, ఫోటోల కోసం పొత్తు పెట్టుకోలేదు, తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆయన గెలుపొందిన కానించి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అలాగే తనతో మీద లేని మంత్రి నాదెళ్ల మనోహర్ గారి కందులు దుర్గేసి కానీ తన పని తాను చేసుకుని పోతున్నారు. జనసేన అక్షర్ సత్యం గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారి గురించి మళ్ళీ ఒకసారి ఎందుకు చెప్పారంటారు? అంటే గతంలో చెప్పారు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు పెడతాం మేము అని చెప్పారు, ఇద్దరం కలిసి డొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ అన్నట్టుగా పెడతామని కూడా వచ్చింది టాకు. ఇప్పుడు కేవలం అన్నా క్యాంటీన్లు అన్నందుకే ఆయన నిన్న మళ్ళీ మాట్లాడారు అనుకోవాలా? దేనికి సంకేతం? దాని గురించి మళ్ళీ నిన్న డొక్కా సీతమ్మ గారి గురించి స్పెషల్గా మాట్లాడితే గల కారణం ఏంటి సార్? ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు, పొట్టి శ్రీరాములు గారు, అంబేద్కర్ లేదా దామోదర్ సంజీవయ్య వీళ్ళందరి పేర్లు పెట్టాలి అనేది జనసేన సిద్ధాంతం, మూల సిద్ధాంతం. ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టకూడదు, జాతీయ నాయకులు, ప్రజాసేవ చేసిన నాయకులు పేర్లు పెట్టాలి అనేది జనసేన సిద్ధాంతం, మూల సిద్ధాంతం. దాని గురించి గుర్తు చేయాల్సిన అవసరం, తన సిద్ధాంతానికి రాజీ పడకూడదు. మరొక పక్కన కూటమి ధర్మాన్ని ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్చిస్తే మీరు కలిసి పరిపాలించుకోండి అని, ఈ పేర్లు ఎక్కలేదని లేదా ఈ మీద మీ పేర్లు ఎట్టుకుంటున్నారని తగ్గు పెడితే ప్రజల తీర్పుని అవమానించిన వాళ్ళు అవుతారు. అందుకనే ఆయన కక్క లేకుండా మింగా లేకుండా దాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉండలేదని చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకుని పేర్లు పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టకపోయినా కానీ దాన్ని శంకగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు రాద్ధాంతం చేయరు, భరించుకుంటూ శివుడు ఎలాగైతే కాలకోట విషయాన్ని గొంతుకులో పెట్టుకుని శివుడు చిందిస్తూ ఉండేవాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే సర్దుకుపోతాడు. ఎంతవరకు సర్దుకుపోతాడంటే తన తారాస్థాయికి పోయిన తర్వాత ప్రళయరుద్రిగా ఏదో రోజున బయటకు వస్తాడు. కానీ ఆ పరిస్థితులు రాకుండా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎంతకంటే పరిస్థితి చిన్న చిన్న నాటికి మాత్రం గొడవ రావని పూర్తిగా నమ్ముతున్నారు. పేర్లు ఊరించి, బ్యానర్లు ఊరించి డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టమని కూడా నాకు తెలిసి అఫీషియల్ గా కమ్యూనికేషన్ ఇవ్వలేదు సార్. చంద్రబాబు నాయుడు ఇంకొకటి సార్, ఇప్పుడు ఆయన తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో, ఒకటి సార్ అక్షర్ సత్యం గారు గ్రామీణాభివృద్ధి శాఖ, అక్షర్ సత్యం గారు గ్రామీణాభివృద్ధి శాఖ లేదంటే అడవులు లేదంటే ఇవి ఏవైతే 3 శాఖలు తీసుకున్నారో వాటికి మంత్రిగా ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధంగా ఉన్నది కాదు కదా. డిప్యూటీ సీఎం అనేది నార్మల్గా వాళ్ళ యొక్క సంతృప్తి కోసం ఆ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన టీడీపీ జనసేన కార్యకర్తల సంతృప్తి కోసం పెట్టుకున్న పోస్టే కానీ రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎం అయితే ఏం లేదు కదా. లేదు, ఖచ్చితంగానండి. ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది రాజ్యాంగంలో లేదు. లేనప్పుడు డిప్యూటీ సీఎం అనేది అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు కర్ణాటకలో ఉంది కదా, తెలంగాణలో ఉన్నారు కదా, ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా, ఆ సాంప్రదాయం ఫాలో అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కోరుకుంటుంటారు. వైసీపీ వాళ్ళు కూడా తను గుర్తు చేయడం కోసం రెచ్చగొట్టడం చేస్తూ గుర్తు చేస్తుంటారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు అటువంటి డిప్యూటీ సీఎం కోసం రాజకీయాల్లో రాలేదు. డిప్యూటీ సీఎం ఫోటో చేయడం కోసం ఆయన పబ్లిసిటీ, వ్యక్తిగతంగా ఆయన పబ్లిసిటీ ఆయనకున్నది ఆయనకు ఉంది. మీరే చెప్పారు, ఒక గ్రామీణ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకోవాలి. మార్పు అనేది పల్లెటూరులో వార్డు నుంచి స్టార్ట్ అవ్వాలి. నన్ను కావాలని శాఖలు తీసుకున్నాడు ఏదో చంద్రబాబు
గారికి ఇచ్చిన శాఖలు కాదు, ఈయన అడిగిన శాఖలను న్యాయజీకి ఇచ్చారు. వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. అండర్స్టాండింగ్ లో చిన్న చిన్న లోపాలు ఉన్న మూట కూడా వాస్తవం. అవి ఒకరికొకరు సర్దించుకుంటారు కానీ దాన్ని ఎంత పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కూటమి మాత్రం కలిసిమెలిసి పనిచేస్తారో, ఖచ్చితంగా 5 సంవత్సరాలు పనిచేస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఓకే మనం ఒకసారి వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, సార్ నా వాయిస్ క్లారిటీ ఉందా సార్? ప్రెసెంట్ అయితే వినపడుతుంది సార్. మీరు ఎక్కడన్నా కొంచెం పక్కన స్టే అయితే 2 minutes మీరు మీ వాయిస్. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్, నేను ఒక్క నిమిషం రీచ్ అవుతాను నా డెస్టినీ. ఓకే సార్, ఈ లోపు మనం ఒకసారి చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, ఓవరాల్గా చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓకే అది పక్కన పెడితే ముందుకి రానున్న రోజుల్లో మీ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కక్ష సాధింపుకి దూరంగా ఉండాలా? అసలు కక్ష సాధింపుకిను లేదంటే గతంలో ఎవరైతే నేరం నేరం అయ్యిందో వాళ్ళ మీద తీసుకునే యాక్షన్కి తేడా ఏంటని భావిస్తున్నారు? మరోపక్క పౌర సరఫరాల శాఖ మంత్రి మీ నాదెండ్ల మనోహర్ గారి దూకుడు చూస్తుంటే కాకినాడ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పరిస్థితి ఏం కాబోతుందని మీరు అనుకుంటున్నారు? క్లుప్తంగా చెప్పండి మధుకర్ గారు వచ్చేలోపు. మొదట కక్ష సాధింపు చర్యలు మా ప్రభుత్వాల్లో ఉండవు. ఒకవేళ ఎవరైనా చెప్తే మేము నమ్ము. కుటుంబంలో ఏ నాయకులైనా సరే కక్ష సాధింపులు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ నాయకులు పదే చెప్తున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా తప్పుడు పనులు చేయదలుచుకోలేదు, కక్ష సాధింపులు చేసి ప్రజల వ్యతిరేకత తీసుకోదలుచుకోలేదు. అయితే ఉప్పు తిన్నాము నీళ్లు అవుతుంది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులే కాకుండా ప్రజల ఆస్తులను కబ్జా చేసిన వాడు కావచ్చు, అక్రమ నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో సంపద దోచుకోవడంలో ఎవరైనా కీలక పాత్ర వహించినా అది ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఖచ్చితంగా దాని మీద శాఖాపరమైన తనిఖీలు జరుగుతాయి. అందులో నిరూపించబడితే 100% వాళ్ళు శిక్షార్హులు అవుతారు చట్టపరంగా. అది కాకుండా వ్యక్తిగతంగా ఎవరిని మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎవరైనా ప్రొవోక్ చేసినా కూడా మేము మాట్లాడదు. ఎందుకంటే మాకు అటువంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. ప్రజలకి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలు ఆశించాలి, రాజకీయాలంటే ఎలా ఉండాలి, శాసనసభ అంటే ఎలా మాట్లాడాలి అనేది చెప్పాలనుకున్న అంశం పైన కట్టుబడి ఉన్నాం. కాబట్టి వాళ్ళ శాఖలు బూతుల శాఖల లాగా ఇంకో రకంగా మాట్లాడే పరిస్థితి మాకు లేదు. కాబట్టి మా పార్టీ నాయకులు, మా 3 పార్టీ నాయకులు మాకు చెప్పేది ఒకటే, ఎవరి మీద వ్యక్తిగత దోషులు మాకు అక్కర్లేదు, ఎవరితోనూ కక్ష సాధింపులు మాకు అక్కర్లేదు. అదేవిధంగా మనోహర్ గారు కూడా ద్వారంపూడి విషయం పైన కూడా ఆయన అక్రమంగా ఇల్లు కట్టాడు, అక్రమంగా ప్లాన్లెస్ లేకుండా ఆయన చూశారు. పోలీసుల ముందు లేదా దృశ్యపట్టించారు, మీరే చూశారు. అధికారంలో వాళ్ళు లేకపోయినా దౌర్జన్యానికి ముందుకెళ్లారు. సరే, చట్టం తన పని చేసుకుంటది. ఆయన అప్రూవల్ తీసుకొని కట్టుకుంటే మేము కూడా కాదు, ఏమీ లేదు. సో అనవసరంగా ఒక రోడ్ ల్యాండ్ ని అక్రమం చేసి కట్టాడని చెప్పి దాని మీద గొడవపడి రెవెన్యూ సిబ్బంది అన్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. అది చట్టపరంలో ఉంది. ప్రభుత్వం తీసుకునే కోర్టుకి వెళ్ళొచ్చు, మాట్లాడుకోవచ్చు ఆయన. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిపైన ఇటువంటి దాడులు ఉండవు, హర్షాదింపర్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉన్నాం. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు ఉన్నాయో జరిగాయో అవన్నీ కూడా మీరు చేదలుచుకోలేదు. ప్రజా వ్యతిరేకాలుగా మారి, ప్రజా కంటకులుగా మారి ప్రజలు హింసించారు కాబట్టి ఈరోజు ఆ పార్టీకి ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి అనుభవంగా ఉన్నా తెలిసినా మేము చాలా క్లియర్ గా ఉన్నాం. నేరుగా ప్రజలకి, ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం, ప్రజలకు సేవ తెలుసుకున్నాం. మేము ఇచ్చిన 144 సీట్లకు కట్టుబడి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏవైతే మమ్మల్ని ఆశించి గెలిపించారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు రాష్ట్రం ముందు ఉన్నటువంటి ప్రణాళికలు కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, చూస్తున్నారు కదా వాయువేగంగా ముందుకెళ్తా ఉంది. శాఖాపరమైన తనిఖీలు పక్కన పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన దిశగా చూస్తుంటే నేనే ఆశ్చర్యపోయానండి. గతంలో చాలా సార్లు వైఎస్ఆర్సీపీ నాయకులు మేము పెన్షన్ పంచలేము, 3 నెలలు కొడితే 4 నెలలు చెప్పి వారం రోజులు పంచేదాన్ని చూసాం. ఒకే రోజులో 95% పెన్షన్లు సచివాలయ సిబ్బంది పంచారంటే పాలనాపరమైన స్పీడ్ ఏ విధంగా ఉన్న విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇది కాకుండా మిగతా ఫలాలు కానీ సంక్షేమాలు కానీ సాధ్యమైన తొందరలో వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించే విధంగా, ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా మా పాలకులు ఉంటాయి. ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ పైన మాట చెప్తున్నాను, వీళ్ళు ఆడే మెయిన్ గేమ్లు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పడదు. ఒకవేళ ప్రొవోక్ చేస్తే నవి గుమ్మన అయిపోతుంది తప్ప అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దీంట్లో చట్టబద్ధ కార్యక్రమం అంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటే చట్టం. అంతేగాని వాళ్ళని తుమ్మినారు, వీళ్ళు తగ్గినారు, పవన్ కళ్యాణ్ గారు బాధపడినారు, చంద్రబాబు గారు కోట అన్నారని మాటలు ఇక్కడ ఎవరు ఏమి అనరండి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు చాలా ఓపెన్ గా ఒకే మైండ్ సెట్ తో పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం. మా రాష్ట్ర కన్సర్న్స్ కి కంట్రోల్ ఉన్నాం. కాబట్టి చౌదరి గారు, ఢిల్లీ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి నిధుల గురించి ఎప్పుడు మాట్లాడబోతున్నారు? పక్క రాష్ట్రమైన రేవంత్ రెడ్డి గారిని 6వ తారీఖు కలవబోతున్నారు. దాని గురించి కూడా చెప్పండి, రెండింటి గురించి. సార్, ఇక్కడ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అవుతా ఉంది.
మనకు విభజన చట్టంలో ఉన్నటువంటి నెంబర్ 10 and 19 and 1992 ఉన్నటువంటి చట్టాల ప్రకారం చట్టం నెంబరు 10వ షెడ్యూల్ కనబరిచారంటే 42% తెలంగాణకి, 58% ఆంధ్రాకి ఆస్తులు వచ్చే విధంగా నీటి సమస్యలు, కరెంటు బకాయిలు, అదేవిధంగా కార్పొరేషన్ యొక్క ఆస్తులు, అదేవిధంగా కార్పొరేషన్ ఫర్నిచర్ సహా, సిబ్బందితో సహా అనేక అంశాలు పక్క రాష్ట్రంతో మనకు తగ్గింపు అంటే బాగా పరిష్కారం కాలేదు, సచివాలయంతో కాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ప్రభుత్వం మారింది, ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి వివాదాస్పదమైన నీటి సమస్యలు కావచ్చు, ఆస్తి సమస్యలు కావచ్చు, సిబ్బంది సమస్యలు కావచ్చు, అదే విధంగా కొన్ని రకాల ఒడంబడికలు ఉన్నాయి పక్క రాష్ట్రంతో, అవన్నీ కూడా తీర్చుకొని దీన్ని పెద్దన్న పాత్ర పోషించాల్సిన మోడీ గారి ముందు పెట్టి 2 రాష్ట్రాల పరిష్కారం వైపు వెళ్తాం. ఇందులో మాకే అనుమానం లేదు. గతంలో అల్లాబైలా చేసుకొని బిర్యానీ ఇన్స్టిట్యూట్ తిని మన రాష్ట్రాలు అప్పడంగా రాయించాల్సిన జగన్మోహన్ గారు లాగా మేము చేయదలుచుకోలేదు. ఆయన సొంత జాగిరి కదా మన రాష్ట్రం కాబట్టి ప్రజల ఆశయాలు కట్టుబడి ఉంటాం. ఏవైతే రాష్ట్ర విభజనలో మనం నష్టపోయామో ఆ అంశాలు అయితే తెలంగాణలో ముడిపడి ఉందో వాటన్నింటి కూడా మేము తీసుకొని మళ్ళీ సమపరిష్కారం చేసుకోవడం కోసం వచ్చేసిన తర్వాత రాజముద్ర వేయాల్సింది మోడీ గారు కాబట్టి ఈ విధంగా 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కారం అయ్యాయి. బకాయిలు కానీ, ఆస్తులు కానీ, నీటి పంపకాలు కానీ, అదే పంచాయతీ తీర్మానం ప్రకారం 1920 ఉన్న యాక్షన్ ప్రకారం, చట్టం ప్రకారం ఉన్న అంశాలను కూడా పరిగణన తీసుకొని చర్చించి ఏదైనా చిన్న చిత్తగా పేదాపారాలు వస్తే కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి దాన్ని పరిశీలించుకోవడానికి 2 సమావేశాలు, మోడీ గారితో సమావేశం, రేవంత్ రెడ్డి సమావేశం సత్ఫలితాలు ఇస్తాయి. అయితే ఒకే సమావేశంలో మొత్తం పరిష్కారం అవుతున్నది అబద్ధం. అది 2-3 సార్లు సిట్టింగ్లు కూర్చోవలసి వస్తుంది. ఎందుకంటే చాలా మేధావులు తర్కించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది, ఎన్ని సమస్యలు, ఏ ఆస్తులు ఇచ్చేసి జగన్మోహన్ గారు, ఏ సెక్రటరీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. చట్టం ప్రకారంగా మన రాష్ట్రానికి కావాల్సిన వాటాలు కేంద్ర ప్రభుత్వం ఆపద ముద్రతో మన రాష్ట్రానికి ఆస్తి తెచ్చుకోవాలనే కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్తున్నాం. అదే రేపు జరగబోయే భేటీలో జరిగే అంశాలు. అయితే ఒకే సిట్టింగ్ లో మాత్రం పరిష్కారం కాదని విషయం చెప్పిస్తున్నాం. ఓకే మధుకర్ గారు, మీరు కొంచెం మాట్లాడి కంక్లూడ్ చేయండి. రైట్ సార్, ఒక్క నిమిషం సార్, నాకు ఒక 1 minute మాట్లాడి జరుగుతున్నటువంటి పరిస్థితి బిజీగా వేయలేదు సార్. నాదే పొరపాటు, క్షమించండి సార్. ఒక చిన్నది సబ్మిషన్ ఏంటంటే సార్, మీరు ఒక మాట అన్నారు సార్, నేను మీ కింద పని చేయడానికి చాలా ఇష్టపడుతున్నాను సార్. చౌదరి గారి కింద నేను పని చేస్తా. చౌదరి గారు, నేను జరిగినటువంటి దాడులు నిజంగా మీరు కక్ష సాధింపు చేయలేదని మీరు నాకెవరు వద్దు, నాకు చౌదరి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మీడియా పరంగా నాకు మీతో ఉన్న రిలేషన్ దాని ప్రకారం ఈ రోజు కనుక కక్ష సాధింపు చర్య ఎక్కడైనా సరే రాష్ట్రంలో జరగలేదని అంటే, నిన్న రేపల్లిలో 30 మంది దాడి చేసిన తర్వాత ఒక బీసీ కుటుంబాన్ని ఇల్లు కూల్చేశారు. ఈ రోజు నిజంగా దోరంపూడి దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మీకు చెప్పే అంత టోలం కాదు, చట్టం ఉంది. ఇప్పుడు పైన రూమ్ వేస్తున్నారు. బీఆర్ఎస్ రెగ్యులేషన్ ఉంది, బిల్డింగ్ రెగ్యులేషన్ సర్వీస్ అని. దాన్ని బీఆర్ఎస్ తో చేపించుకోవడానికి అవకాశం ఉండదా? అవకాశం ఇవ్వరా? రెండోది, అది చట్టపరంగా ఉల్లంఘనగా ఉన్నట్లయితే దానికి సెక్షన్ 7 కింద ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద, మళ్ళీ డెమాలిషింగ్ యాక్ట్ కింద దేనికి పరంగా నోటీస్ ఇవ్వచ్చు కదా, నోటీస్ సర్వ్ చేయొచ్చు కదా. ప్రతిదానికి పోలీసులు ఉన్నారని చెప్పి 100 మంది పోలీసులు వేసుకెళ్లి దీన్ని ఏ విధంగా చూస్తా ఉంటారో ఒకసారి గమనించుకోండి. రెండోది, మధుకర్ గారు పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నట్టుగా ఇంకెవరిని ఉపయోగించుకున్నారండి సార్? ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగించుకున్నారు. సార్, నిజంగా మాకు కనుక కక్ష సాధింపు చర్య ఉంటే నిజంగా అదే ఉంటే అసలు బయట తిరిగే వాళ్ళే సార్. ఇప్పుడు ఆ మేడం గారు అన్నారు తిరగనివ్వలేదు కదా సార్, తిరగనివ్వలేదు కదా. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని రానివ్వలేదు, చెయ్యి కూడా ఓపెన్ ఇవ్వలేదు కదా. ఏ కార్యక్రమం ఆపారు సార్ పవన్ కళ్యాణ్ గారు? బయటికి రానివ్వలేదు. కాన్వాయ్ కారులోంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుంటే చేయనివ్వలేదు. ఏపీ తెలంగాణ బోర్డర్లో అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆపేశారు, ఇప్పటం వెళ్ళడానికి ఆపేశారు. ఆయన కారు మీద వెళ్ళడానికి లేదన్నారు, కనీసం నడిచి వెళ్తానంటే కూడా ఆపేశారు. మీరేంటి సార్ చెప్తున్నారు? నీతులు చెప్తుంటే నవ్వొస్తుంది. ఎంతమంది గొంతు నొక్కేశారండి. ప్రశ్నించిన ప్రతి వాడి మీద కేసులు పెట్టారు కదా. ఇది మధుకర్ గారు టైం 1 minute అడిగారు ఆయన. మధుకర్ గారు ప్లీజ్ త్వరగా కంక్లూడ్ చేయండి. ఓకే, మధుకర్ గారి కొంచెం అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్ చెప్పండి. అసెంబ్లీ గేటు కూడా తాకనేమో, శాసనసభకు రానేమో, ఎమ్మెల్యే కూడా కాదినా, సర్పంచ్ కూడా కాలేదు. ఈయనకి 4 పెళ్లిళ్ళ 3 పెళ్లిళ్ళ, ఈయన రాజకీయాలు పనికిరాడు, సీజనల్ పొలిటీషియన్. ఓకే సార్ అన్నారు, ప్రజా తీర్పు కూడా ఇచ్చేశారు కదా.
ప్రజా తీర్పు మాట్లాడితే మళ్ళీ మాట్లాడితే ఏం చెప్పాలి చెప్పండి. ఓకే ఓకే మా పార్టీలు 3 పార్టీలు సార్ మీ సాక్షిగా చెప్తున్నాను, మాకు ఖర్చు సాధన అక్కర్లేదు. ఉంటే సొక్కా పట్టుకుని అడిగే బాధ్యత 4th ఎస్టేట్ నుండి అందరికి ఇస్తున్నాము, అది చూపించండి, చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఇప్పుడు మధుకర్ చెప్పిన విషయాన్ని కూడా ఆన్సర్ చేసుకున్నా. నిజంగా చట్ట వ్యతిరేకంగా మా వాళ్ళు ప్రశ్నిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి, నోటీస్ ఇవ్వండి. ఐ విల్ ఆన్సర్ ఇట్. మేము పార్టీల కోసం ఆన్సర్ చేస్తాము, తప్పది చేయకూడదు. నాయకులు పదే చెప్తున్నారు, మేము దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తున్నా. ఓకే సుజాత గారు మీరు కంక్లూడ్ చేయండి, మళ్ళీ సచిన్ గారు కూడా ఉన్నారు, కంక్లూడ్ చేయండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కక్ష సాధింపు చర్యలు అని వీళ్ళు దేన్ని అంటున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మిథున్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని గడప దాటనివ్వట్లేదు అంటున్నారు. అసలు కారణం ఏంటంటే ఒక 100 టన్నుల ఎర్రచందనం దేశమే దాటించేశారు వీళ్ళు. దేశం దాటించిన ఎర్రచందనం పట్టుకున్న కేసు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చిందో ఆయన దాని మీద పరిశీలిస్తున్నారో వీళ్ళు దాన్ని పక్కదారి పట్టించడానికి మమ్మల్ని గడప కూడా దాటనివ్వట్లేదు అంటున్నారు. ఇవి సార్ వీళ్ళు చెప్పే కక్ష సాధింపు చర్యలు. అంటే వాళ్ళు చేసిన అవినీతిని తవ్వి తీస్తుంటే వాళ్ళకి మండుతుంది సార్. వాళ్ళు చేసిన అరాచకాలని వాళ్ళు ప్రలోభ పెట్టిన అధికారులను ప్రశ్నిస్తుంటే వాళ్ళకి మండుతుంది. అది కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. అది ఎలా అవుతుంది? మాట్లాడినట్టున్నారు అదేదో నేపాల్లో ఎర్రచంద్రం వెనక పంపించేశారు, ఇక్కడ ఏపీలో అన్ని అయితే ఆపలేదు కానీ అక్కడ వాళ్ళు అయితే వెనక పంపించారు నేను చెప్తున్నారండి. అదే సార్ ఇప్పుడు అదే కొన్ని 100 టన్నులు ఈ పెద్దిరెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు కొన్ని 100 టన్నులని ఎర్రచందనాన్ని దేశం దాటిచ్చేశారు. అంటే దేశంలో ఎక్కడ కూడా వాళ్ళని ఆపలేదు చూడండి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వెళ్ళిపోయినాయి. నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ వాళ్ళు పట్టుకున్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చింది సార్. అన్ని తవ్వుతున్నారు. అందుకోసమే వీళ్ళకి బాగా బాధేస్తుంది. మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అంటున్నారు. అంటే వీళ్ళు తినేసిన అవినీతి సొమ్ము అంతా కక్కిస్తే వీళ్ళకి కక్ష సాధింపు. వీళ్ళు ప్రలోభ పెట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారిస్తుంటే వీళ్ళకి కక్ష సాధింపులు. వీళ్ళు ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో వాటన్నిటి మీద పునఃపరిశీలన చేస్తుంటే వీళ్ళకి కక్ష సాధింపులు. అంటే వీరు చేసిన దానికి ఎదురు తిరిగి ప్రశ్నించే పరిస్థితులు కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితులు కానీ తిరగబడే పరిస్థితులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మనకు లేదు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు, ఎస్సీ ఎస్టీల మీదే వారి మీదే అట్రాసిటీ కేసులు పెట్టిన గొప్ప ప్రభుత్వం సార్. ఇప్పుడు వారి మీదకు వచ్చేటప్పటికి వారికి బాధ అనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ఈ రోజు టాపిక్ వచ్చేటట్టయితే కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులందరూ కూడా వాళ్ళు ప్రజలకు ఎంత సంక్షేమం చేయాలి, ఎంత సేవ చేయాలి, రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే దాని మీదే ఫోకస్ పెట్టారు తప్ప నా బొమ్మ వేశారా ఆయన బొమ్మ వేయలేదు ఇవన్నీ చిన్న స్థాయి. అంటే వారి కింద ఉన్న స్థాయి కార్యకర్తలు అందరూ చూసుకోవాల్సిన విషయం సార్. ప్రతి పేపర్ ప్రకటనకి చంద్రబాబు నాయుడు గారు ప్రూఫ్ సెట్ చేసి ఇది ఓకే అని చేసి సైన్ పెట్టి ఇవ్వరు కదా. ఆయన సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చేశారు. అలాగే ప్రతి గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని చోట్ల ఆయన 2 ఫోటోలు ఉండాలని చెప్పారు. అవన్నీ చెప్పారు. డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి అనుకోవచ్చా? ఉండబోతున్నాయి సార్. డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ గారు, బాబు గారు, అలాగే లోకేష్ గారు, బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఒక మాట మీదే ఉన్నారు సార్. కింద చిన్న చోటామోటా కార్యకర్తలు కానీ చిన్న భేదాభిప్రాయాలు కొంచెం అలకలు ఉంటాయి కానీ అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగా మీరు అన్నట్టు అవి సర్దుకుపోతాయే తప్ప అవి పెద్ద అయ్యి కూటమి చీలిపోయే ఇవన్నీ కళ్ళు వైసీపీ వాళ్ళకి అనడమే కానీ అవి నిజమయ్యే ప్రసక్తి లేదు. రెండు పాయింట్లు అండి. ఒకటి కక్ష సాధింపు చర్య లేదా ప్రభుత్వం చట్టం ప్రాంతాన్ని చేసుకుపోతుందంటే కక్ష సాధింపు చర్య అంటే ఏంటంటే డాక్టర్ సుధాకర్ మార్క్ అడిగాడని అతను హింసించారు చూసారా, అది కక్ష సాధింపు చర్య అవుతుంది సార్. అదే ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రేషన్ గొడవలో దాచేసాడు లేదా ఎక్స్పోర్ట్ చేసాడు దాన్ని నిరూపించడం లేదా లైసెన్స్ పర్మిషన్ లేకుండా పోల్చడానికి కక్ష సాధింపు ఆ చర్య అవసరం సార్. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేసుకుపోవాలి, అది ఎవరైనా సరే దాన్ని కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చు సార్. రెండోది డొక్కా సీతమ్మ పేరు మీద క్యాంటీన్లు వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వస్తాయా అనుకుంటున్నారు. రాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు. ఎందుకంటే తన మెజారిటీ తోటి తన ప్రభుత్వం స్థాపించేటప్పుడు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం మీద ఉన్న ప్రజల ధనంతో చేసిన దేనికైనా సరే తమ కుటుంబ సభ్యులు కానీ సీఎం పేరు కానీ పెట్టుకోరు, ప్రజానాయకుల పేర్లే పెడతారు. అది జనసేన సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. అది
తన మెజార్టీ వచ్చినప్పుడు పట్టిస్తాడు కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకుంటారు, లేకపోతే కూటమి సిద్ధాంతానికి కూటమి ఎజెండాని కట్టుబడే పవన్ కళ్యాణ్ గారు వెళ్తాను తప్పించి ఇల్లికి నెట్టుకుని ప్రజాప్రతికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు చీటికి మాటికి గొడవ పెట్టుకునే వ్యక్తి కాదు. తన లక్ష్యం వేరు, తన సిద్ధాంతం వేరు. తన గ్రామీణ వ్యవస్థని బాగు చేయడం కోసం, పంచాయతీ వ్యవస్థని సరిదిద్దడం కోసమే తమ టైమింగ్ స్పెండ్ చేస్తారని నేను భావిస్తున్నాను సార్. ఓకే, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. చౌదరి గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సుజాత గారు ధన్యవాదాలు. అదేవిధంగా మధుకర్ గారు మీకు కూడా ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఫాస్ట్గానే వడివడిగా అడుగులు వేస్తుంది. మరి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్ ద సేమ్ టైం అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో మరి కేంద్రంతో కూడా మంచిగా ఉండి అక్కడి నుంచి నిధులు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి. ఒక రకంగా చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు వెళ్తారంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. కానీ ఎంతవరకు చేస్తారు, అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారా, మరి కింద స్థాయి వరకు ఉన్న నాయకులందరూ కూడా దీన్ని ఏ విధంగా చేస్తారు, మరి కరప్షన్ లేకుండా కింద స్థాయి నాయకులు కూడా చేస్తేనే కదా ప్రజలకి మంచి జరిగేది. ఎంతవరకు వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు, రానున్న 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎంతవరకు ప్రజలకి ఇది చెప్పిన మాటలన్నీ వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు అభివృద్ధి చెందుతుందనేది మరి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. అట్ ద సేమ్ టైం ఎవరైనా విమర్శించాలన్నా వైసీపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న ఎవరు విమర్శించాలన్నా వీళ్ళందరికీ కూడా కూటమికి ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు అయితే టైం ఇవ్వాల్సిన పరిస్థితి. అది ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. చిన్న అయితే కార్యకర్తల మధ్యలో ఏమన్నా చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ నాయకుల్లో కానీ అధినాయకుల్లో కానీ ఎవరి దగ్గర లేవు. కూటమిది అందరిది కూడా ఒకటే మాట ఒకటే బాట అని ప్రస్తుతానికైతే చౌదరి గారు, సుజాత గారు, అక్షర్ సత్యం గారు ఇలాంటి నాయకులందరూ కూడా తమ తమ పార్టీలని చెప్పే నాయకులు. అక్షర్ సత్యం గారు క్షమించాలి, సీనియర్ జర్నలిస్ట్ అయిన అక్షర్ సత్యం గారు కూడా అన్ని వైపులో మాట్లాడే ఆయన కూడా ఈ రోజున దాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ చూడాలి, మరి కొంత సమయం పడితే కాలం చూస్తే ఏం జరుగుతుంది అనేది మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.